వెల్కమ్ బ్యాక్. రాకెట్లు కట్టుకుని రోదస్లోకి దూసుకెళ్తాం, అగ్రరాజ్యం సరసన సగర్వంగా నిలబడతాం, భవిష్యత్ ఆర్థిక శక్తి మనమని గర్వపడతాం. కానీ ఇదే దేశంలో చిన్న జ్వరానికి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో చోటు లేక చెట్ల కిందే పడుంటున్నారు. మందులు కూడా దొరక్క పసర్లు తాగుతున్నారు. మరి నిజంగా మనం ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని చెప్పగలమా? చిన్న జ్వరానికే సామాన్యుడి ప్రాణాలు వదులుకోవాల్సిన ఈ దుస్థితి చేతగాని ప్రభుత్వానిదా, చికిత్సలేని వైద్య వ్యవస్థదా? ఓట్ల కోసం కాళ్లు పట్టుకునే పాలకులు ఆ తర్వాత తమకు ఓట్లేసిన ప్రజల ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? బహుశా ఇలాంటి దుస్థితి మన దేశంలో మాత్రమే కనిపిస్తుందేమో. భారతదేశంలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ కనిపించే దైన్యం ఇదే. ప్రభుత్వాసుపత్రి అనగానే నిర్లక్ష్యపు నీడలో సమస్యల ఒడిలో ఉంటాయన్నది నిత్య సత్యంగా మారిపోయింది. ఆపరేషన్లకు గ్లౌజులుండవు, యాక్సిడెంట్ లాంటి ఎమర్జెన్సీ కేసులొస్తే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉండదు, కనీసం అత్యవసరమైన ఆక్సిజన్ ఉండదు. ఆఖరికి జ్వరం వచ్చిందని వెళ్తే వేయడానికి సూది మందు, ఇవ్వడానికి మందు బిళ్లలు కూడా ఉండవు. అదేవంటే నిధుల్లేవని సింపుల్ గా చెప్పి తప్పించేసుకుంటారు. ఏటా బడ్జెట్లో లక్షల కోట్లు వైద్యానికి కేటాయిస్తున్నా ఆ సొమ్మంతా ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం దేశ జీడీపీలో 3% వైద్యానికి ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు కేటాయిస్తున్న మొత్తం 1.8%. ఇది కూడా తాగునీటి వసతులను కూడా వైద్యంలోనే కలిపి ఇచ్చేస్తున్నారన్నమాట. అంటే వైద్యం కోసం పాలకులు కేటాయించాల్సిన దాంట్లో సగం కూడా ఇవ్వడం లేదన్నమాట. పోనీ ఇచ్చిన సొమ్ముతోనైనా మంచి వైద్యం అందిస్తున్నారంటే అది లేదనే చెప్పాలి. దశాబ్దాలుగా వైద్య రంగానికి కేటాయిస్తున్న వేల కోట్లు ఏమవుతున్నాయన్నది జగమెరిగిన సత్యమే. ఎప్పుడో 5 ఏళ్లకోసారి ఓట్లు వేస్తారు కదా, మిగిలిన టైంలో వాళ్ల గురించి ఎందుకని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజారోగ్యానికి పట్టిన నిర్లక్ష్యపు వైరస్ మాత్రం వదలడం లేదు. ప్రభుత్వంలో రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సిన వైద్య విభాగాన్ని అవినీతి క్యాన్సర్ పట్టి పీడిస్తోంది. దానికి పాలకుల నిర్లక్ష్యం తోడై మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. జనం వేసే ఓట్లతో గెలిచి జనం కట్టే పన్నులతో బలిసిన పాలకులు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. చికిత్స అందక, సరైన వైద్య సదుపాయాలు లేక, మందులు దొరక్క రోజూ పోతున్న ప్రాణాలకు లెక్కే లేదు. చాలా ఆసుపత్రుల్లో సీజనల్ గా వచ్చే జ్వరాలకు కూడా మందులు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులకు 6 బయటే చెట్ల కింద చికిత్స కోసం సెలైన్ బాటిళ్లతో పడిగాపులు కాసే పేదలున్నారంటే దేశంలో వైద్య రంగం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పాలకులకు తెలియంది కాదు. తెలిసినా వాళ్లేమీ పట్టించుకోరు. ఆ అవసరం వాళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ అక్కడికి వెళ్లరు. వాళ్ల కాళ్లలో ముళ్లు గుచ్చుకున్నా కార్పొరేట్ ఆసుపత్రికే పరుగులు తీస్తారు తప్ప ప్రభుత్వాసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎన్నెన్నో చట్టాలు తెస్తున్న మన పాలకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలన్న చట్టం తెస్తే బావుండు. ఎందుకంటే కనీసం అప్పుడన్నా పెద్దాసుపత్రులకు పట్టిన నిర్లక్ష్యపు బూజు వదులుతుందేమో. సాధారణంగా చికున్ గున్యా, డెంగీ వచ్చినప్పుడు మరణాలు చాలా అరుదు. 1% కన్నా చాలా తక్కువ ఉంటాయి. 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఈ ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ట్రీట్మెంట్ డిలే అయినప్పుడు, ట్రీట్మెంట్ డయాగ్నోస్ డిలే అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. అది కొంతమందిలో ట్రీట్మెంట్ తొందరగా చేసినా కానీ, డయాగ్నోస్ సరైన సమయం చేసినా కానీ కొంతమంది కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఇందులో అతి ముఖ్యమైన కాంప్లికేషన్ కోయాగులోపతి, అంటే రక్తము గడ్డగట్టే ప్రక్రియ చెడిపోవటం. ఇది వచ్చినప్పుడు కొన్ని పెద్ద హాస్పిటల్ మాత్రమే దీనికి సరైన వసతులు ఉంటాయి. కొంతమందికి మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్, అంటే అనేక అవయవాలు చెడిపోవటం వల్ల కూడా మరణాలకు సంబంధించే అవకాశం ఉంది. ఇది చాలా అరుదు. కాకపోతే ప్రారంభ దశలో ట్రీట్మెంట్ మొదలు పెడితే దీనివల్ల కూడా చాలా మంది బయటపడే అవకాశం ఉంది. పోనీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్నా ధర్మం దొరుకుతుందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. జలుబని వచ్చినా 100 టెస్టులు రాసి జేబులు పిండేసి చివరికి జనరిక్ మెడిసిన్ ఇచ్చే ఓపీలు, కాల్లో ముళ్లు గుచ్చుకున్న ఆపరేషన్ వరకు తీసుకొచ్చే దోపిడీలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కామన్ అయిపోయాయి. ఆఖరికి పెద్ద రోగం వచ్చి పెద్దాసుపత్రికెళ్తే అక్కడి డాక్టర్లంతా కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసే దయనీయమైన దుస్థితి మన ఆరోగ్య వ్యవస్థది. ఇదేదో ఒక్క రాష్ట్రానికో ఒక్క నగరానికో పట్టిన పీడ కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలోనూ ఇదే దుస్థితి. ఇప్పుడు హఠాత్తుగా దండయాత్ర చేసిన ఈ జ్వరాల మహమ్మారుల బారిన పడి వేల మంది మంచం పట్టారు. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి ఢిల్లీలోనే చికెన్ గున్యా బారిన పడి 6 మరణించారంటే ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల దుస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు. పక్కనే ప్రభుత్వాసుపత్రులున్న నగరాల్లోనే జనం వైరల్ ఫీవర్ల బారిన పడి కన్నుమూస్తుంటే మైళ్ల దూరం నడిచి వెళ్తే తప్ప రోడ్డు కనిపించని గిరిజనులకు ఆ దేవుడే దిక్కు.
ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన గూడెల్లో ఈ వైరల్ జ్వరాలు సోకితే చావే దిక్కు తప్ప బతకడం అన్నది కష్టమే అనిపిస్తోంది. అదేంటో కానీ ఎన్నికల రోజు బ్యాలెట్ బాక్సులిచ్చి ఎక్కడో మారుమూల తండాల్లో ఉన్న 10-20 ఓట్ల కోసం అధికారుల్ని పరుగులు పెట్టించగల వ్యవస్థ ఉన్న మన దేశంలో అదే ప్రాంతానికి వైద్య సదుపాయాలు కల్పించడానికి మాత్రం వీల్లేకపోతోందంటే దాన్ని మన వ్యవస్థ వేర్లకు పట్టిన నిర్లక్ష్యం అనక మరేమనాలి. ప్రభుత్వాసుపత్రులు ఇలా కునారిల్లుతుంటే కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని దోచేస్తుంటే రేట్ల పోట్లతో నిలువెల్లా గాయాలైన సామాన్యుడు మాత్రం జ్వరం వస్తుందంటేనే వణికిపోతున్నాడు. ఒకవేళ కర్మకాలి ఏ విష జ్వరమో వస్తే ప్రభుత్వాసుపత్రికి వెళ్లే ధైర్యం లేక, ప్రైవేట్ ఆసుపత్రిలో అడుగుపెట్టేంత స్తోమత లేక ఇంట్లోనే చచ్చిపోవడానికి సిద్ధమవుతున్నాడంటే మన పాలకుల నిర్లక్ష్య జ్వరం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ సీజన్ మారితే జనాలకు పట్టిన వైరల్ ఫీవర్లు తగ్గుతాయేవో కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులకు పట్టిన నిర్లక్ష్య ఫీవర్లు మాత్రం తగ్గేలా లేవు. వారికి వారి విధానాలకు ఐసీయూల్లో ఉంచి ఎమర్జెన్సీ చికిత్సలు చేస్తే తప్ప ఈ దుస్థితి మారదేమో. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం.